ఈ నెల 26న మనకు శివరాత్రి రాబోతుంది. ఈ శివరాత్రి తిథి రోజున మర్చిపోకుండా బెల్లంతో ఇలా చేయండి. బెల్లంతో ఇలా చేస్తే మీ సమస్యలన్నీ కూడా పోతాయి. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన ఫలితాలతో ఏంటంటే గనకనండి మీ సుడి తిరుగుతుందని చెప్పొచ్చు. అలానే కాకుండా ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. సకల సంపదలు చేకూరుతాయి. బెల్లంతో ఇలా చేయటం వల్ల దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు అని మనకు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి బెల్లం పరిహారం అనేది ఖచ్చితంగా ఆచరించండి. శివరాత్రి అనేది మహా గొప్ప పర్వదినం అని చెప్పొచ్చు. ఇదేంటంటే కుంభమేళ సమయంలో వస్తుంది. 144 ఏళ్ల తర్వాత వస్తున్న అద్భుతమైన రోజు కాబట్టి ఈ రోజు అంటే మర్చిపోకుండండి బెల్లంతో ఇలా చేయాలన్నమాట. బెల్లంతో ఇలా చేయడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడగలుగుతాం. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోగలుగుతాం అనమాట. అందుకే ఈ బెల్లం పరిహారం అలానే కాకుండా కొన్ని విధి విధానాలను ఆచరించుకుంటూ మీరు శివ పూజ చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. అసలు బెల్లంతో ఏం చేయాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నార్మల్గా ఏంటంటే కనుక మనకు మహాశివరాత్రి మనకేంటంటే గనక ఈ యొక్క శివరాత్రి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందండి. ఈరోజు అంటే శివారాధన చేయటం, ఉపవాసం ఉండటం, జాగరణ చేయటం, భజన చేయటం, శివుణ్ణి అంటే చక్కగా ఆరాధించటం, పూజించటం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము. ఊరు వాడ అంటే పల్లె తేడా లేకుండా ఏంటంటే కనుక శివనామ స్వరూపణతో మారుమోగుతూ ఉంటుందన్నమాట. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మనం పఠిస్తూ ఉంటాము. ఈరోజు ఎన్నిసార్లు ఎక్కువ వీలుంటే అన్నిసార్లు ఏంటంటే కనుక ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పఠిస్తూ ఉండాలి. అలానే కాకుండా ఉదయాన్నే లేవాలండి. చక్కగా అంటే మనము తెల్లవారుజామున లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవాలి. ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలి. గుమ్మానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఏంటంటే కనుక చక్కగండి వాకిట్లో ముగ్గు పెట్టుకొని ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఉప్పు పసుపు కలిపిన నీటితో క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మన పూజ గదిలో ఉండే శివపార్వతుల పటాన్ని క్లీన్ చేసుకోవాలి. మన దగ్గర ఉండే పుష్పాలు అలానే కాకుండా బిల్వ పత్రాలతో చక్కగా నిండుగా అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకున్న తర్వాత ఏంటంటే కనుకండి మనము ఒక తమలపాకును తీసుకొని దానిపైన మారేడు దళం పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి మన యొక్క శక్తి కొలది నువ్వుల నూనెను కానీ ఆవునేతిని కానీ పోసి దీపారాధన చేయండి. అలా దీపం వెలిగించిన తర్వాత ఏంటంటే కనుక మీరు మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలు తొలగాలంటే చిటికెడు బెల్లం 3 సార్లు ఆ యొక్క దీపంలో వేసుకోండి. లేదు అనుకుంటే వదిలేసుకోండి. నార్మల్గా ఒక లవంగాన్ని వేయొచ్చు, యాలకాయని కూడా వేయొచ్చు. ఇలా దీపం వెలిగించిన తర్వాత కొబ్బరికాయ కొట్టండి. ఖచ్చితంగా కొబ్బరికాయ మనం శివాలయంలో కొట్టినప్పుడు కూడా మన ఇంట్లో కొబ్బరికాయ కొట్టాలి. మనం ఏంటంటే కనుకనండి తీపి పదార్థాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ఏంటంటే మనమండి నైవేద్యంగా సమర్పించిన తర్వాత చక్కగా సంకల్పం చెప్పుకొని ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అక్కడే కూర్చొని ధ్యానంగా ఒక 11 సార్లు కానీ 21 సార్లు కానీ ఆ మంత్రాన్ని చదివిన తర్వాత మనం ఏంటంటే హారతి ఇవ్వాలి. పచ్చకర్పూరంతో కానీ నార్మల్ కర్పూరంతో హారతి ఇచ్చేస్తే శివ పూజ కంప్లీట్ అయిపోతుంది. సింపుల్గా ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకుంటే సరిపోతుంది. ఈరోజు మీరు ఉపవాసం చేస్తే కటిక ఉపవాసం చేయకూడదు. అలా కనుక మీరు చేయటం వల్ల ఏంటంటే కనుకనండి మీకు పెద్దగా శివానుగ్రహం కలగదు. భగవంతుడు ఎప్పుడు కూడా ఇలాగే చెబుతూ ఉంటాడు. అంటే మనకు కొన్ని శాస్త్రాల్లో ఈ విధంగా చెప్పబడుతుంది. కటిక ఉపవాసం చేసే వారికి ఏంటంటే కనుక భగవంతుడి యొక్క అనుగ్రహం కలగదు. అదే పాలు పళ్ళ రసాలు తీసుకుంటూ మనం భగవంతుడి యొక్క నామస్వరూపణ చేసుకుంటూ ఉపవాసం చేస్తే కోటి జన్మల పుణ్యం లభిస్తుందన్నమాట. కాబట్టి మీరేంటంటే కనుక ఈ విధంగా ఆచరించుకోండి. ఇక ఆ తర్వాత ఈరోజు మనకేంటంటే కనుక శివరాత్రి కదండి, మహా గొప్ప పర్వదినం అనమాట. ఈ శివరాత్రి తిథి రోజున ఏంటంటే మర్చిపోకుండా బెల్లంతో పాటు ఏంటంటే బియ్య పిండిని కలిపేసి ఆవుకు పెట్టండి. ఆవుకు ఖచ్చితంగా ఆహారం పెట్టాలి ఈరోజు. ఈ విధంగా మీరు ఆహారం పెట్టడం వల్ల అయితే మీకు అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఆ ఫలితాలను చూసి మీరు ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా ఏంటంటే మీ యొక్క జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అద్భుతమైన రిజల్ట్ని మీరు చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల సమస్యలు, జాతకంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను మీరు మార్చుకోవటానికి ఏంటంటే కనుక బెల్లం బియ్య పిండి కలిపి గోమాతకు తినిపించడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందని మనకు పురాణాలే చెబుతున్నాయన్నమాట. పూర్వకాలంలో మన పూర్వీకులు శివరాత్రి తిథి రోజున మర్చిపోకుండా ఏంటంటే బెల్లము బియ్య పిండిని ముద్దలాగా చేసి ఆవుకు పెట్టేవారు. ఆవుని పూజించడం వల్ల ఆవు దగ్గరికి వెళ్ళి ఆహారం పెట్టడం వల్ల సమస్త దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. శివానుగ్రహం కలుగుతుంది. మన సుడి తిరుగుతుంది. మన జీవితంతో పాటు మన జాతకం అంతా కూడా మారిపోతుంది. అద్భుతమైన రిజల్ట్ని మనం చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరండి తప్పనిసరిగా ఏంటంటే కనుక ఇలా బెల్లము అలాగే బియ్యపిండి లేదంటే బెల్లం బొబ్బర్లు లేదంటే బెల్లం ఉలవలు బెల్లం శనగలు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీకు ఏదైతే అందుబాటులో ఉంటాయో అవి కలిపి మనం బెల్లంతో సహా పెట్టాలి. కానీ ఖచ్చితంగా శివరాత్రి తిథి రోజు ఈ బెల్లంతో కూడిన ఆహారం మాత్రమే గోమాతకు పెడితే చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుంది. ఆ రిజల్ట్ని చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా మీ సుడి తిరిగిపోతుంది. మీకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. జాతక సమస్యలు ఉన్నవారు, జాతక దోషాలు ఉన్నవారు, అంటే పూర్వకర్మ శాపాలు పాపాలతో సతమతమైపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక
ఈ విధంగా ఆహారం పెట్టడం వల్ల అయితే మంచి ఫలితం అయితే వస్తుందని మనకు శాస్త్రమే చెబుతుందన్నమాట. అందుకే ఈ విధంగా మీరు ఏంటంటే కనుక ఆవుకు ఆహారం పెట్టండి. ఆవుకు ఆహారం పెట్టడం వల్ల ఏంటంటే కనుకనండి దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు. ఎంతటి పేదవారైనా సరే కుబేరుడు అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలానే మన సుడిని మనం తిప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. మన జాతక దోషాలతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతాం. కాబట్టి ఈ విధంగా ఏంటంటే ఆహారం పెట్టండి. ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవుకు నమస్కారం చేసి నుదుటి భాగాన తాకితే కోటి జన్మల పుణ్యం, పాపాలన్నీ కూడా హరించిపోతాయి. అలానే వెనక భాగం తాకితే దోషాలు శాపాలు పోతాయి. అలానే కాకుండా పాదాలను తాకితే అద్భుతమైన ఫలితం వస్తుంది. జీవితంలో ఎదుగుదల ఉంటుంది. లైఫ్లో సక్సెస్ని చూడగలుగుతాము. అలానే ఆవు యొక్క పొట్ట భాగంలో తాకటం వల్ల ఏంటంటే గనక మనము తెలిసి తెలియక చేస్తూ ఉంటాం కదా చిన్న చిన్న తప్పులు, ఆ తప్పుల నుంచి మనకు ప్రాయశ్చిత్తం లభిస్తుంది. ఇలా ఆవుని శివరాత్రి రోజున ఈ విధంగా తాకటం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుందని పురాణాలే చెబుతున్నాయన్నమాట. ఆవు సమస్త దేవతల యొక్క రూపం కాబట్టి ఈ రోజు మనకు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మహాశివరాత్రి అత్యంత గొప్ప పర్వదినం కావున మనం ఈ రోజున ఈ విధంగా ఆచరించడం వల్ల అయితే రిజల్ట్ మనకు వస్తుందన్నమాట. అలానే మనసుడి కూడా తిరిగిపోతుంది. కాబట్టి మీరేంటంటే ఈ విధంగా పరిహారం అనేది చెయ్యండి, చేసేసి చక్కగా ఫలితం పొందండి. అలానే కాకుండా ఏంటంటే కనుక ఆవు దగ్గరికి వెళ్ళేవారండి వివాహం జరగటం లేదు, వివాహంలో ఆటంకాలు వస్తున్నాయి, అడ్డంకులు వస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావటం లేదనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక వారి చేతులతో వంకాయలు టమాటాలు తినిపించడం వల్ల వివాహం జరుగుతుంది. క్యారెట్ని తినిపించడం వల్ల ఏంటంటే కనుకనండి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలానే బంగాళదుంప తినిపించడం వల్ల జీవితంలో ఉండే కొన్ని బాధలు దూరం అయిపోతాయి. ఇలా రకరకాల ఆహార పదార్థాలు పెట్టడం వల్ల అయితే అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి బెల్లంతో సహా ఇంకా కొన్ని పదార్థాలను కలిపి పెట్టుకుంటే సరిపోతుంది. ఇక ఆ తర్వాత మనము ఇంకొక పరిహారం ఇది కూడా బెల్లానికి సంబంధించిందే. ఇలా బెల్లంతో చేయడం వల్ల అయితే మంచి రిజల్ట్ వస్తుందని చెప్పొచ్చు. ఇది కూడా ఏంటంటే కనుక 1/2 కేజీ బెల్లం ఉంటుంది కదా, అంత గడ్డ బెల్లాన్ని తీసేసుకొని పరిహారం చేయాలన్నమాట. మనకు ఒక భూమి ఉందండి, అందులో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాం, కొట్టలేకపోతున్నాము. ఇలాగైతే సరే ఒక చిన్నపాటి ఇల్లు కొనాలనుకుంటున్నాం, కొనలేకపోతున్నాము అని మనం ఏంటంటే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో బాధపడిపోతూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక బెల్లంతో శివరాత్రి తిథి రోజున మర్చిపోకుండా ఈ పరిహారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎప్పుడైనా చేయొచ్చు. ఎప్పుడు చేసినా మీకు ఏంటంటే కనుక గృహలాభము, భూలాభము, అలానే కాకుండా వస్తువు లాభము, వాహన లాభము కలిగే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయని మనకు పురాణాలే చెబుతున్నాయి. శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అలానే కాకుండా అత్యంత శక్తివంతమైన పరిహారంగా పరిగణించబడుతుంది. కాబట్టి మీరు ఏంటంటే కనుక ఇలా బెల్లంతో పరిహారం చేయండి. మనకేంటంటే గడ్డ బెల్లం అనేది దొరుకుతూ ఉంటుంది కదా, 1/2 కేజీది, 1/2 కేజీ కంటే తక్కువ కూడా గడ్డ బెల్లం దొరికితే అది తీసుకోండి. ఒక గడ్డ బెల్లాన్ని తీసేసుకుంటే సరిపోతుందండి. అలా తీసేసుకునే ఈ బెల్లంతో ఏంటంటే కనుక మనం ఈ పరిహారం చేసుకోవాలి. దీన్ని ఏం చేయాలంటే కనుక మీరు అలా బెల్లం తీసుకొచ్చుకున్న తర్వాత ఇంటికి తెచ్చుకోండి. ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఆ బెల్లం పైన మీరేంటంటే కనుక పైన మీ పేరు రాయండి. కింద ఏంటంటే కనుక మీకు గృహలాభం కలగాల, భూలాభం కలగాల, లేదంటే కనుక వస్తువు లాభం కలగాల, వాహన లాభం కలగాల, తాకట్లో ఉన్న బంగారం మీ దగ్గరికి రావాలా, అలానే కాకుండా మీ జీవితంలో ఉండే పేదరికం పోవాలా, ఇలా మీరు ఆ బెల్లం పైన రాయాలి. అలా రాసేసిన తర్వాత ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని తీసుకెళ్ళి వేప చెట్టు మొదట్లో కానీ, రావి చెట్టు మొదట్లో కానీ, లేదంటే కనుక మారేడు చెట్టు మొదట్లో కానీ పెట్టుకోవాలి. రాసేటప్పుడు ఖచ్చితంగా పూజ గదిలో పెట్టాలి. పూజ గదిలో పెట్టే రాయాలి. ఆ తర్వాత పరిహారం చేసేటప్పుడు కూడా పూజ గదిలో నుంచి తీసుకుపోయి మనం ఏంటంటే కనుక బెల్లంలో గోతిని తీసేసి బెల్లాన్ని పాతి పెట్టాలి. ఈ విధంగా ఈ పరిహారం ఆచరించడం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుంది. ఏదైతే కోరుకుంటున్నారో అది జరిగే అవకాశం కూడా ఉంటుంది. అది చూసి మీరు ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుందన్నమాట. ఇలాంటి తిదివార నక్షత్రం ఏంటంటేనండి చాలా అరుదుగా వస్తుందండి. ఇది కుంభమేళ సమయంలో వస్తుంది. ఇక కుంభమేళ ఏంటంటే కనుక మనకు ఈ నెల 26న ముగుస్తుంది. ఇది అత్యంత శక్తివంతమైన కుంభమేళ అని చెప్పొచ్చు. 144 ఏళ్ల తర్వాత ఏర్పడుతున్న శక్తివంతమైన కుంభమేళ కాబట్టి పరమశివుడి యొక్క అనుగ్రహం కలిగి మన సుడి తిరిగి మనం కోరుకున్నదంతా కూడా జరిగి మన పాపాలన్నీ కూడా పోవాలంటే ఖచ్చితంగా మనం ఏంటంటే కనుక ఈ రోజుండి ముఖ్యంగా మనం స్నాన కార్యక్రమాలు శుచిగా శుభ్రంగా చేసుకోవాలి. ఎలా అంటే కనుక స్నానం చేసేటప్పుడు మనం గంగా జలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి. చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుందన్నమాట. అలానే కాకుండా కుంభమేళ సమయంలో వస్తుంది కాబట్టి ఇలాంటి పరిహారాలు మనము ముఖ్యంగా ఈ బెల్లానికి సంబంధించిన పరిహారం చేస్తే భూమాత అనుగ్రహం కలిగి భూలాభం కలుగుతుంది. అలానే కాకుండా ప్రకృతి అనుగ్రహం కలిగి కోరుకున్నది మన సొంతం అవుతుంది. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక దైవ అనుగ్రహం కలిగి మనకు రావాల్సింది వస్తుంది, మనకు దక్కాల్సింది దక్కుతుందని మనకు పురాణాలే చెబుతున్నాయి, శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి ఈ యొక్క శివరాత్రి రోజున ఖచ్చితంగా ఈ విధంగా ఏంటంటే పరిహారం చేయండి, చేసేసి ఫలితం పొందండి, ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం పొందండి. అలానే కాకుండా బెల్లం పరిహారం చేసేటప్పుడు ఇతడితో పంచుకోకూడదు, ఎవరికి చెప్పుకోకుండా చేసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయని మనకు ఆ యొక్క శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఆచరించండి. బెల్లమే కదా అనుకుంటాం, కానీ బెల్లము చాలా పవిత్రమైన పదార్థం అన్నమాట. బెల్లము చాలా శుద్ధి అయిన పదార్థం
పదార్థము బెల్లముతో చేసిన పరిహారము తప్పకుండా ఏంటంటే కనుక మనకు అనుకూలిస్తుంది, సిద్ధిస్తుంది, చాలా చాలా అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెడుతుంది. అలానే కాకుండా మనకు దైవ అనుగ్రహాన్ని ఇస్తుంది, మన సుడిని తిప్పుతుంది, మనం కోరుకున్నది మనకు సొంతమయ్యేలాగా చేస్తుంది, మనం కోరుకున్నది సిద్ధింపబడేలాగా చేస్తుంది. కాబట్టి మనం ఈ పరిహారాన్ని అంటే నమ్మకంగా ఆచరించాలండి. అంటే మాకు జరుగుతుంది, మాకు ఫలితం వస్తుందని చేసుకుంటే సరిపోతుంది అనమాట. లేదంటే కనుక బెల్లాన్నండి మనం తీసుకెళ్ళి మనం పాతిపెట్టే వీలు లేకపోతే అక్కడ పడేసి వచ్చినా సరే ఆ బెల్లాన్ని క్రిమికీటకాలతో పాటు మూగజీవాలు స్వీకరిస్తాయి. అలా స్వీకరించినప్పుడు మూగజీవాల అనుగ్రహం కలుగుతుంది. ఏ వ్యక్తి అయితే శివరాత్రి తిథి రోజున మూగజీవాల అంటే ఆహారం పెడతారో అలాంటి వాళ్ళని ఏంటంటే కనుక ఆ పరమశివుడు అనుగ్రహిస్తాడు. పరమశివుడి యొక్క అనుగ్రహం అనేది కలిగి వారు కోరుకున్నది జరగటానికి అవకాశం ఉంటుందని మనకు పరిహార శాస్త్రంలో క్లుప్తంగా చెప్పబడుతుందన్నమాట. అందుకే ఈ పరమ పవిత్రమైన శివరాత్రి రోజున ఖచ్చితంగా ఈ విధంగా మీరు ఏంటంటే పరిహారం చేయండి, చేసేసి ఫలితం పొందండి. అలానే ఏంటంటే కనుక బెల్లం పరిహారం చాలా మందికి తెలిసి ఉంటుంది కదండి. బెల్లము చాలా పవిత్రమైన పదార్థం అండి. మనము ఏదైనా నైవేద్యం పెడితే అది నివేదన అవుతుందో లేదో తెలియదు, కానీ బెల్లం మాత్రం మనము అంటే కొంచెమైనా సరే దీపం పెట్టిన తర్వాత బెల్లం పెడితే అది భగవంతుడికి నివేదన అవుతుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా భగవంతుడి యొక్క ఆశీస్సులతో మన సుడి తిరుగుతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. అందుకే ఈ యొక్క శివరాత్రి తిథి రోజున ఇలా బెల్లం పరిహారం చేస్తే మనకు భూలాభం కలుగుతుంది, అలానే గృహలాభం. ఇలా మనం కోరుకున్నది ఖచ్చితంగా అయితే జరుగుతుందండి. జరగదని ఇందులో ఏం సందేహం లేదు, జరుగుతుంది. కాకపోతే మీరు ఏంటంటే కనుక గడ్డ బెల్లం తీసుకొని పరిహారం చేసుకోండి. అలాంటప్పుడే రిజల్ట్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట. ఆ రిజల్ట్ని చూసి మీరు పోతారు, ఆశ్చర్యపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇది చాలా చిన్న పరిహారం అండి, ఫలితం ఉంటుందన్నమాట. బెల్లంతో కూడిన ఆహారం ఏమో ఆవుకు పెట్టండి, బెల్లంతోనేమో పరిహారం చేసుకోండి. మీకు అంటే కోరుకున్నది మీకు జరగాలనుకున్నది సిద్ధింపబడేలాగా చేసుకోండి. అద్భుతమైన రిజల్ట్తో మీ సుడి తిరిగి మీకంతా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి పరమశివుడిపై భారం వేసేసి పరిహారం చేస్తే తప్పక సిద్ధించి మనం ఏంటంటే కనుక 6 నెలల లోపు ఏంటంటే గృహలాభం కానీ భూలాభం కానీ కలిగించుకోవడానికి అవకాశం ఉంటుందని మనకు వేద పండితులు కూడా సూచించడం జరుగుతుంది. కాబట్టి చెయ్యండి, తిరగనేది ఉండదు.